మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు, మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందరి అభిమానాన్ని పొందుతున్నారు. బీఆర్ఎస్ వెంటే ఉంటామని, కారు గుర్తును గెలిపించుకుంటామని సబండవర్ణాలు ప్రతినపూరుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కార్నర్ మీటింగ్లతో కాంగ్రెస్ బీజేపీలను హడలెత్తిస్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. ఆయా చోట్ల ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తామని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. అటు బీఆర్ఎస్ వెంటే ఉంటాం, కారు గుర్తుకే ఓటేస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ని కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన రెండో రోజు ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందుగా మధ్యాహ్నం 12:30 గంటలకు వేములవాడలోని తిప్పాపూర్కు కేటీఆర్ చేరుకోగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేములవాడలో 28 వార్డులకు సంబంధించి తిప్పాపూర్, అమరవీరుల స్తూపం, తెలంగాణ చౌక్లో కేటీఆర్ నిర్వహించిన సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఆది శ్రీనివాస్ 2023లో రాసిచ్చిన బాండ్ పేపర్ను చూపుతూ కేటీఆర్ ప్రసంగిస్తుండగా మహిళలు ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో హామీని వివరిస్తూ ప్రభుత్వం నుంచి మహిళలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. మద్దతుగా పిడికిలు బిగించి నినాదాలు చేశారు. ఇలా సుమారు 2 గంటల పాటు జరిగిన సభలకు ప్రజలు అద్భుతంగా స్పందించారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన పెద్దూరు పరిధిలోని బాబాజీ కాలనీలో మహిళలు, కాలనీ వాసులతో కలిసి కిందే కూర్చున్నారు. చాలాసేపు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తులం బంగారం వచ్చిందా, కేసీఆర్ కిట్ వచ్చిందా, మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా, ముసలోళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రా, రైతు బంధు ఏసిండ్రా అని అడగడంతో కాలనీవాసులు రాలేదని సమాధానం చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరిన కేటీఆర్ ఆ తర్వాత వివిధ వార్డులు కలియదిరుగుతూ ప్రచారం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. అలాగే 2 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. ఆయా చోట్ల రామన్నకు నేతన్నలు, రైతులు, కార్మికులు, యువతీ యువకులు, మహిళలు జేజేలు పలికారు. మరోవైపు హరీష్ రావు 2 రోజులుగా చేస్తున్న ప్రచారానికి జనం నీరాజనం పలికారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, జిన్నారంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. అటు రేవంత్ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహిళలు హరీష్ రావుకు వివరించారు.